ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి మూతపడింది. ఏ నౌక కదిలినా దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే హార్మోజ్లో కదలడానికి ప్రయత్నించిన ఓమన్ నౌకపై దాడి చేసింది. దీంతో దాదాపు 800 నౌకలు హార్మోజ్ సమీపానికి వచ్చి ఆగిపోయాయి. ఇందులో 200 చమురు నౌకలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎనర్జీ, ఎల్పీజీ, క్రూడ్ ఆయిల్ ధరలపై ఈ యుద్ధం ప్రభావాన్ని చూపిస్తుందని గ్రహించిన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుండి చమురుకు నౌకలకు అమెరికా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. చమురు నౌకలను సురక్షితంగా హార్మోజ్ను దాటిస్తామని, అండగా ఉంటామని ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా యుఎస్ దళాలు హార్మోజ్ చేరుకుంటాయని, అమెరికా నావిక దళం కూడా వేగంగా హార్మోజ్ వైపు వస్తోందని తెలియజేశారు. గల్ఫ్ మార్గంలో చమురు రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తామని, ప్రపంచ దేశాలకు ఇంధనం, విద్యుత్ నిరంతరంగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో అబ్రహం లింకన్ నౌకను ట్రంప్ హార్మోజ్కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అబ్రహం లింకన్ నౌక ఇరాన్ సరిహద్దులు చేరుకున్నట్టుగా అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రపంచ చమురు మార్కెట్ల యుద్ధం కారణంగా అల్లకొల్లోలంగా మారాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $85కు చేరుకుంది. పశ్చిమాసియాలో దాడులు నిరంతరాయంగా కొనసాగుతుండటంతో ఐరోపాలో సహజ వాయువు ధరలు కూడా రెండో రోజు వరుసగా పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 5వ వంతు భాగం హార్మోజ్ జలసంధి ద్వారానే రవాణా జరుగుతుంది. ఈ మార్గంలో సరఫరా నిలిచిపోతే గనక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న అంచనాలు కూడా తారుమారయ్యాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.